సో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోవాల్సింది బీఆర్ఎస్ ప్రభుత్వం యూనిలాటరల్గా మార్చలేదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్ టు కన్విన్స్ మహారాష్ట్ర. కాంగ్రెస్ ప్రభుత్వం ముషరఫ్ మంత్రిని కలిసినాం, గిరీష్ మహాజన్ కలిసినాం, కేసీఆర్ స్వయంగా వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను కలిసినరు. అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం. నంబర్ 1. మీన్ వైల్ కేంద్ర ప్రభుత్వం నీళ్ళే లేవురా నాయన ప్రత్యామ్నాయం చూసుకోవాలి 1 కాదు 3 ఉత్తరాలు రాసింది. అంటే మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు నిరికిచ్చి అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది. ఒకవేళ అనుమతి ఇచ్చిన చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. ఒకవైపు వైల్డ్ లైఫ్, ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోదు, ఇంకొక వైపు నీళ్ళే లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్, ది అథారిటీ ఆఫ్ ద కంట్రీ, ఎవరైతే నీళ్లు ఉన్నాయా లేదా తేల్చేది, ద అథారిటీ ఫర్ దిస్ కంట్రీ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ద యూనియన్ మినిస్టర్ ఉమా భారతి wrote a letter saying that there is no water, please look at ఆల్టర్నేట్ చూసుకోండి అని చెప్పిండ్రు. అయినా మేము మీలాగా కమిషన్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కోసం నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టాలనా? మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా అడ్డమైన కాలువలు దవి మేము కమిషన్లు మీరు తీసుకున్నట్టు మేము మీలాగా తప్పుడు పనులు చేయాలా? మీరు తప్పు చేసి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నది. ఏదో సిగ్గుందా జీడిగింజ అంటే నేను మొత్తం నల్లగానే ఉన్నా నాకేమవుతుంది అన్నదట. అట్లున్నది మీ ముచ్చట. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు.